షోస్ పడిపోతాయి. ఈజీలీ మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్. చాలా కష్టపడినట్టు కూడా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చాలా నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి. సో ఏ మెజూరెన్స్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్? మేము అందరం కలిసి సినిమా చూసామండి, మొన్నే చూసాము. వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్ ఉన్నాము. అండ్ ఎస్పెషలీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్లో ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో బాస్ గారు అప్పుడే నెంబర్స్తో స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ నెంబర్స్తో స్టార్ట్ చేశారు, 100 crores అని. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. నంబర్స్ చెప్పంటారా కలెక్షన్స్? అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటుంది కదా, బాస్గా చెప్పండి. అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేసి క్యాంపెయిన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడ మోటివేట్ చేశారట. ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేస్తున్నారు. ఏంటి అంటే మీ లైఫ్లో ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది? లేదండి, అలాగే లేదు. తను మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తుంటుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను. బట్ చెప్తూ ఉంటాను, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ గో విత్ ఇట్. మీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాలండి. మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి. అంతే. చెప్పాను ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంతా బాగా వచ్చింది. కానీ నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు. చూసారా సినిమా? ఏంటి అది ఒపీనియన్? నాన్నగారు సినిమా చూశారు, ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటాను. సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తానో నాన్న తీసుకెళ్తాను. అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో అంటే చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పని చేసిన అసలు ఏ విషయంలో సరే అసలు ఎక్కడ ఒక తడబడ్డం ఉంటుంది. అలాంటిది ఇటీవల ఈ సినిమా చాలా ఎక్కువ ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఎదువల్ల? మావాడు అంటున్నాడు 60 నుంచి నేను కిందకి వెళ్తున్నానంట. అయితే నేను రావాలి కిందకి. కాదు సార్, మీకు అర్థమైందా? మిమ్మల్ని వేసుకున్నారా? అది మాకు కొత్తగా కాదు సార్. మొన్న సార్ డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రాలింగ్ వైరల్ అవుతుంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అంటే తడబాట పొరపాట మామూలు నో కామెంట్స్. ఇక నో కామెంట్ అంటే సరే పోలేండి. మీరు నో కామెంట్ అన్నాను క్వశ్చన్ అడుగుతా. ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత తీసుకున్నాం. ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆయన తీసుకోండి. ఇది కాకుండా ఏ జైలుకి 22 మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి. ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు. అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందు గారిని రిక్వెస్ట్ చేశాను. ఈ సినిమా టోటల్గా 22 మంది కాకుండా టోటల్గా 30 మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి. తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ. అది చందు గారు దాన్ని ఏదో తీసుకుని 2 నెలలు చందు గారి దగ్గర గొప్పతనం. ఆయన ఏమీ అర్జెంటు పడ్డాడు, తొందరపడ్డాడు. మనం ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని దాంట్లో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి. సినిమా ఆ జర్నీని, ఆ సినిమాని రాయడాన్ని, ఆ సినిమాని తీయడాన్ని, ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు, ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతో ప్రయాణం చేయాలనుకున్నాం. యాక్చువల్గా చేసుకున్నాం చేసేసామో వెళ్ళిపోయి అట్లా ఉండదు ఆయనతో. అందుకని ఆయన తీసుకుని
ఒక 9 నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా చేశాను. బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ హ్యాపెండ్ ఇన్సిడెంట్. దాన్ని తీసుకొని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మనకి 5-5 లక్షల తరపున గవర్నమెంట్ నుంచి సాయం అందిగా చేశాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి. నాకు అంతకుముందు నా దృష్టికి రాదు, రీసెంట్గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అన్నట్టుగా అనుకుంటున్నాం. అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అరవింద్ సార్, గీత చాలా ప్యాషనెట్గా తీశారు మీరు. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు అమ్మాయి గారు. బట్ ఈ సినిమా ఒక 2 నెల్లూరు సీటెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మదు. అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డిసిషన్ అనేది తెలిసింది. ఎందుకు అలా చేయాలని అనుకున్నాను? ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం ఉండదు. 1-2 చిన్న కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము కానీ మిగతా ఇప్పుడు గీతా ఆర్ట్స్ నేనే ఉంచుకొని లాభం నష్టం మేమే మెరుగుస్తాం. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు, మనుషులు, టైం అన్నీ కలిపి దాని మీద పెట్టి బడ్జెట్గా దానికి ఒక అష్యూరెన్స్తో వెళ్తాం అన్నమాట. దట్ ఈస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద కాన్ఫిడెన్స్. మేము ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీస్లో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అన్నాను. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏం అమ్మటం లేదు, మనమే మొత్తం రిలీజ్ చేస్తామని చెప్పాను. ఇది ఒకటి. వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది, బాగా ఇచ్చింది. మీరు కార్తికేయ దానికి బాగుంది అనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, డాక్యుమెంటెడ్ కథ. ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్, చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళకి తెలుసు. ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లేలో 2.5 గంటలో ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కానీ కథ తెలిసి నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమైనా చేశారా? ఎలా ఛాలెంజెస్ అంటే క్లైమాక్స్ కూడా తెలుసు, మన క్లైమాక్స్ కూడా తెలుసు. అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్కనే ఉంటారు, ఒకే ఊర్లో ఉంటారు, ఒకే కాలేజ్లో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, పెళ్ళిద్దరు. బట్ ఈ కథలో ఉన్న బ్యూటీయే దూరం, ఎడబాటు. సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా ఏంటంటే అదొక కొత్త ఫీలింగ్. ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే 5 నిమిషాలు లేకపోతే ఇరిటేట్ అవుతాం. 1, 2 గంటలు, 3 గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు భయం వేస్తుంది. అలాంటి స్పేస్లో 30 రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉంటుంది. ఓన్లీ ప్రేమే ఉంటుంది. 30 రోజులు కాన్ఫిడెన్స్. 30 రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను. 9 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో 3 months ఉంటాడు అని ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సినిమాలో. ఇదే మా సినిమా. అరవింద్ గారు సార్, ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతా ఆర్ట్స్లో సినిమా. కథ వచ్చే వరకు ఆలోచిస్తాం. ఆ కథ 6 నెలల్లో రావచ్చు, 9 నెలల్లో రావచ్చు. కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు ఒక కథ నచ్చుంది, ఆ కథ నచ్చగానే ఏ హీరో తిరిగిపోతాడంటారు. ఆ హీరోకి ఒక టైం ఉంటుంది. అలాగే చేద్దామన్నాడు. దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి 4 సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదామండి. కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యి మనకు బాగా అనిపిస్తుంది. చందు గారు, సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారా? ఎట్లుండబోతుంది అందులో? ఈ సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయి. ఇద్దరు ఎవరు బాగా చేశారు, రాజు బాగా చేశాడా, సత్య బాగా చేశాడా అనే డిబేట్స్ అయితే పక్క. ఐ బెట్ నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అది నేను చెప్పలేనండి. బట్ నేను చెప్పగలను.
అరవింద్ గారు చెప్పినట్టు నేను చెప్పినట్టు చంద్రు సార్ ఇక్కడ ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్ లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్ అనిపించింది. ఎంతవరకు అలా రిలేటెడ్ అవుతారా? సూపర్. ఒక పాయింట్ అంటే రోజా మరణరత్న గారి ఫిలిం లా అనిపించిందంటే ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి అంతకు మించి కూడా ఉంటాయి. సార్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మేము మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమా కైలేదు. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్తో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయి? పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారు డైరెక్ట్గా. నాట్ ఓన్లీ మజిలేషన్ 21 పీపులే కాకుండా ఒక అరెస్ట్ అయ్యి చాలా మంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము. అది ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లో వెళ్ళి చేయలేదు, సెట్లో చేశాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్ని తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంత సేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్ కొట్టారు, మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్ కొట్టారు. కానీ మీ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా. టెన్షన్గా ఉందా? చాలా క్యూరియాసిటీ ఉందా ఈ సక్సెస్ చూడడానికి? కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన మీకు కూర్చోలేదు. డెఫినెట్గా పొద్దున్న తిరుపతి అక్కడ ముందు 2 రోజులు తర్వాత చూస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా 100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇంతకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుంది అని. 100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు. అయితే అది మీరు సినిమా చూసారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు? సార్ అరవింద్ సార్, మీరు వెంకట్ రెడ్డి సార్. అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మొన్న మీరు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అది స్టార్ట్ అవ్వబోతుంది కానీ ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది. అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్, లేకపోతే 100 ప్రశ్నలు పాపం అడగడానికి అందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం. సార్ చంద్రు గారు, ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ వెళ్ళైనా ఏంటి ప్రభుత్వం అడగలేదండి. అంటే ఏంటి సార్? అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచుకుంటాం సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసి కూడా 50 రూపాయలు. మిగతా సినిమాల్లో ఇలా పెంచండి, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇప్పుడు రండి రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాము. సార్ బెనిఫిట్స్ సార్ ఉంటున్నాయా? లేదండి, బెనిఫిట్స్ ఈ సినిమాలో ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ ఫీల్ అయ్యారా? ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి. సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమాలో. చంద్రు గారు, మీరు డిఎస్పీ గారికి ఆ డ్యాన్స్లో అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఈరోజు మధ్యాహ్నం కదండి, నిన్న కంప్లీట్ ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అయిపోయింది. ఏంటి అని చూసుకున్నాం కదా, అడేమో చూసుకున్నప్పుడు ఉత్సవం వస్తుంది. సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా ఆ సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడతారు. ఆయన ఈజీగా ఎస్పీ గారి అన్నీ రాక్ స్టార్ అల్లు అర్జున్. అంటే ఈ కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్లు అన్నీ చూసి, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం జరిగింది మాకు. 2 సార్లు వేసారు అది కూడా. కొత్త లుక్తో మీరు కనపడతారు, డైరెక్ట్ హీరోలు హీరోయిన్ కనపడతారు. కొత్త లుక్ 10 గంటలతో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది.
తిరుపతి ఫ్లైట్ దిగ్గానే తర్వాత అరవింద్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు అరవింద్ గారు మీటింగ్ మీకు లేట్ వస్తారు. ఈ బస్ అంతా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాష్ తీసుకొచ్చేసి నేను వచ్చాడు మళ్ళీ ఆయన వచ్చేసారు. యాష్ తీసుకుని డబ్బులు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్చేసి మళ్ళీ డబ్బులు పెట్టించారు. బ్యాంక్ మార్చుకోవడం కూడా టైం లేక నాకు బిజీగా ఉన్నవాడు. ఆఫ్ కోర్స్ గుడ్ సూపర్. సో ఈ సినిమా పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అని ఇంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలో షేర్ గ్యారెంటీలో లేదా ఎంటీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్లీ ఈ సినిమా కూడా అలా వచ్చింది. సార్ మీరు అమ్మకపోతే ఎంత అమ్మకున్నా కానీ షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకు వస్తుంది కదా తర్వాత వచ్చేసి కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్ ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ అంటే అది ప్యూర్ అరవింద్ గారి డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైట్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హ్యాండ్స్ అనేది అది చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకని ఎక్కడ ఏ హైట్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాను. అరవింద్ గారు సార్ జనరల్గా బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ్ సంస్థ. సినిమాని 45 కోట్లతో పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసి మీ దేశాన్ని పెట్టి తర్వాత బాహుబలి తర్వాత వస్తుంది ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయిపాల్ ఉండొచ్చు. ఈ ఆపరేషన్ మీద 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేశారు, 100 కోట్లు రిస్క్ చేశారు. దాని గురించి ఏం చెప్పారు? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సార్, మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. తీసేస్తున్నారు కదా 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. ఇది దిస్ హెస్ బికమ్ ది నార్మ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్న తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ తలెత్తి చూస్తున్నారు. దేనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని వేయగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ అప్రిషియేట్ చేస్తారు. అరవింద్ గారు ఇక్కడ చేసినారు సార్. సో ఈ మధ్య నా కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్. దీని మీద మీ కామెంట్ ఏంటి? తండ్రి సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చు సార్. ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పినటువంటి తండ్రి విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొక వేయలేదు వస్తుంది. కరెక్ట్ అన్నమాట. అందుకని మీరు ఆ ట్రాప్లో మీరు లాగారు. ఫ్యామిలీ హీరోలు కావచ్చు, లేదా యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీ చేసినప్పుడల్లా షూర్ షాట్ హిట్ కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తుంది. మీ కెరీర్లో కూడా ఏమైనా చేశారు? ప్రేమ, మజిలీ, లవ్ స్టోరీ 100%. ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్ని ట్రై చేయాలని అనుకుంటున్నారు? లేదు, అఫ్ కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం. అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జోనర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం. ఎందుకు చెబుదాం, నేను ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాను. Gida's last proper film is in Dhruva. Major it's a joint production. So almost 9 years after Gida's Bangalore is except for So ఎందుకు Gida's లో పెద్ద మూవీస్ ని ట్రై చేయలేదు? గీతాడ్స్ మీరు లాస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు. నా ఉద్దేశం గీతాడ్స్ మొన్నలో చేస్తాను. And also, last 9 years లో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ అనేది. టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ, హాల్ మేక్ ఇట్ కానీ. సో వాటికల్లా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నాను.
పెద్ద సినిమాలకి అడాప్ట్ అవ్వడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తాం. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు. ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమా తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్ ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు. సో గీతాక్ష్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది. సూన్ విల్ బి డూయింగ్ మచ్ లార్జర్ బడ్జెటెడ్ ఫిల్మ్స్. చందు గారికి బ్యానర్లో పెట్టేసుకుంటారా? వినపడలేదండి. చందు గారికి బ్యానర్లో పెట్టేసుకుంటారని చెప్పారు కదా, బ్యానర్స్లో డైరెక్టర్స్ వచ్చేట్ అవుతున్నారు. చందు గారికి నాకు ఉన్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటాను. అరవింద్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మా తండ్రి. So this movie is very important for you to stay relevant also. Continuous clubs kuda manchi kaadu. So what was your mind space when you were accepting this film with suggestions also? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశానండి. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాడు. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడుకున్నప్పుడు ఏదో నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ ఆల్సో టీచర్స్ యూ అలౌట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్ అలా ఏం చూసుకోను, అది ఒక లెర్నింగ్ లెసన్ లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగర్. అండ్ తండేల్ ఇస్ మై ఆన్సర్ ఫర్ దట్. So this is Nagarjuna 2.2. How will it be going forward? This is Nagarjuna 2.2 on Sunday. So how will it be going forward? Tandeil 2.2 అని అంటారు. Nagarjuna 2.2 అనుకుంటే after a small failure. నెక్స్ట్ సినిమా 3.2, ఆ తర్వాత 4.2, 5.2. లాస్ట్ 2 questions please. సంబంధించిన ఏ డిసిషన్ అయినా అల్లు అరవింద్ గారు తీసుకుంటారు. బట్ హిట్ అయినప్పుడు ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు? మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు? అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం. అరవింద్ గారు యాక్చువల్గా అంటే మేము దొరకలేదు కాబట్టి దొరికారు కాబట్టి మీ కెరియర్ మేము చాలా హ్యాపీ మూడ్లో స్పీచ్ స్టేజ్లో ఉంటాం సార్. యాజ్ ఏ ఫాదర్గా మీరు ఒక పుష్ప ఫాదర్గా హ్యాపీగా ఫీల్ అవుతారా, పుష్ప మీ సన్నని హ్యాపీగా ఫీల్ అవుతారా? మన డిస్కషన్ తండేల్ పరిమితం చేద్దాం. నాగచైతన్య గారు సార్, ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది, అలాగే నాగచైతన్య యాక్టింగ్ పీక్స్ లో ఉంది అంటారు. అలాగే మీ ఫాదర్ కూడా చూశారు, నాగార్జున గారు కూడా. ముఖ్యంగా చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి, క్లైమాక్స్ చూసిన తర్వాత రియాక్షన్? అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే మీకు టాప్ వచ్చిందో అదే చెప్పారు. మాకు కూడా చెప్తే గంటలోనే రిలీజ్ ఉంది కదా. మీరు చెప్పారు కదా క్లైమాక్స్ స్పీక్స్ లో ఉంటుంది, అదే సేమ్ అదే చెప్పారు. అంతా రెడీ అయిపోయింది, కొన్ని గంటల్లో ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఈ టైంలో అక్కినేని ఫ్యాన్స్ మీరు ఏం చెప్తారు? అక్కినేని ఫ్యాన్స్ కా ఒకే ఒకటి, చైతన్య గారి సినిమా అది దొంగబట్టేసారంటారు. నాగచైతన్య గారు హాయిని మచ్చల సినిమాని డైట్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సండే ఒక్కరోజు ఆఫ్టర్నూన్స్ ఏదో హెవీ మీల్స్ తీసుకుంటారని విన్నాం. సో ఈ సినిమాకి వర్క్ చేసినంతసేపు డిడ్ యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? లేదండి, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం. సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఇన్ టు వన్ రోల్ టు అనదర్ రోల్ అంత అంటే ఛాలెంజింగ్, డెఫినెట్లీ ఛాలెంజింగ్. బట్ ఏది నేను అలా మిస్ అవుతాను, అలా ప్లాన్ చేసుకుంటాను. చైతన్య గారు, హాయ్, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సంధ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా కొన్ని గంటలే రిలీజ్ అవ్వడానికి.
తండేలు అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చింది ఏంటంటే బుజ్జితల్లి డైలాగ్. అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు కూడా ఆ బుజ్జితల్లితో ఉన్న ఎమోషన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్గా మీ నోట్ నుంచి మీడియా ముఖంగా ఒక్కసారి అడిగారు. లేదు, బట్ మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే అన్నారు తండేల్ సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్లో అన్నింటిలో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా. ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గారు, మీడియా ఇస్ మై బుజ్జితల్లి. అరవింద్ గారు, మొన్న నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకి అంటే ఎలాంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ సినిమా చూసారు కాబట్టి ఏమన్నా అడుగుతాను, ఎలాంటి అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తాను నేషనల్ అవార్డు పరంగా ఈ సినిమా? నేను అప్లై చేసే అప్లికేషన్లో అన్నింటికి వేస్తాను. చైతు, మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్. సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీ కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు. డెఫినెట్లీ లవ్ స్టోరీ అంటే ఒక స్టెప్ పైకి చేశాము. సో నమో నమః శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తాను. ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కానీ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, ఓహో దిస్ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అని. బిఫోర్ తెలిసే ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి. ద మోస్ట్ సర్ప్రైజ్ ఇస్ పెర్ఫార్మెన్స్. అయిపోయిందని లేసాను సార్. క్వశ్చన్స్ అయితే అయిపోయాయి సార్ ఖచ్చితంగా. సార్ ఫైనల్ గా క్లోజ్ చేస్తూ అరవింద్ గారు, మీరు ఈ సినిమా చూసేసారు కాబట్టి యాజ్ ఆడియన్స్ గా మీ రివ్యూ ఏదైనా ఒకసారి, ఎందుకంటే మీరు చూసేసారు, రేపు మేమందరం చూడబోతున్నాము ఒకసారి రివ్యూ సూపర్ హిట్. సో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు రివ్యూ వచ్చేసి మీరు స్టార్ ఇష్టం ఇస్తారు కానీ నేను ఇచ్చే స్టార్ 4.5. సార్ ఆ డైలాగ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సార్, దుల్లగొట్టాను. 4.5 అండి. ఆల్రెడీ ఒక డిస్కషన్ జరిగింది. కాదు ఏంటి మనలో నాకు అర్థం ప్రశ్నలు ఇక అయిపోయింది. ఈ ప్రశ్నలు ఇక్కడితో సమాప్తం. తిరిగి మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుసుకుందాము. అండ్ కాదు అరవింద్ గారు సార్, మీరు ఒక డైలాగ్ నాగచైతన్య గారు వేదికలకి చెప్పడం చూసాము. అండ్ మీ 2.0, 4.0, 5.0 ఒక వర్షన్ కూడా చూస్తాం అరవింద్ గారు. సో మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారని తెలియదు. క్రేజీగా ఉంటుంది అసలు. సోషల్ మీడియా మొత్తం హల్చల్. అది ఒక డైలాగ్ కూడా చెప్తే అస్సలు డాన్స్ రాదు, నాకు అస్సలు డాన్స్ రాదు. అక్కడ ఏదో సాంగ్ వస్తుంటే ఏదో కాపీ చేయాడించడం తప్ప మా అబ్బాయికి వచ్చిన డాన్స్ నాది, అదే వాళ్ళ అమ్మది. ఓకే ఇప్పుడు తెలిసింది అన్నమాట. సూపర్. సార్ ఒక డైలాగ్ హీరో అడుగుతుంటాం మేము. రేపు మార్నింగ్ దొల్లో కొట్టేద్దాం. అలాగే ఒకసారి మీరు కూడా ఈ బాలి ఆట గురి తప్పేదే లేదే. జాతర. థ్యాంక్ యూ. సో రేపే మన సండే విట్నెస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో